గౌతమరావు గారు, పిఎల్ శ్రీనివాస్ గారు వాహనంపైకి రావాల్సిందిగా మనవి. అగస్తా హెలికాప్టర్ చోట్లు దయచేసి వాహనాల తర్వాత వెనకాల నిలబడి వాహనాలు రానియకండి. ముందు ఎవరన్నా యువమోర్చ కార్యకర్తలు వాలంటీర్స్ ఎవరైతున్నారో ఇక్కడ వాహనాలు రానియకండి. ఇక్కడ అక్కడే తిప్పి వెళ్ళిపోయేట్టుగా చూడాలని చెప్పేసి మనవి. మరి మీరు ఏం చేస్తున్నారు? రోడ్డుకు అవతల వైపు ఉన్నటువంటి వాహనాలు కూడా తొలగించాలి. రోడ్డుకు అవతల వైపు నిలబెట్టినటువంటి యూటర్న్ దగ్గర నుంచి ప్రస్తుతం మనం కాబట్టి ఆ యొక్క వేలు పెట్టినటువంటి వాహనాలు తొలగించాలి. మనం యూటర్న్ తీసుకొని అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్తాం. అందరూ చేతిలో నేషనల్ ఫ్లాగ్ లేదా ప్లకార్డ్ ఉండాలి. ఎవరు కూడా కార్యక్రమం అయ్యేంత వరకు కింద పడేయద్దు. యువమోర్చా వాలంటీర్స్ అందరి చేతికి నేషనల్ ఫ్లాగ్ లేదా ప్లకార్డ్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ అందరూ కూడా సహకరించాలి. ఆ యొక్క రైల్వే స్టేషన్ లో వాహనంలో నేషనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ప్లకార్డ్స్ ఉన్నాయి. అవి తీసుకొని అందరి చేతికి ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క వాహనాలు పోయిన తర్వాత ఇంకేమి రానియకండి. లోపలికి ప్రతిపక్ష పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారిని ఈ యొక్క వాహనంపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే రకంగా శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవి రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎంపీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మోర్చాల అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, మహేందర్ గారు, అదే రకంగా శ్రీధర్ రెడ్డి గారు అందరూ కూడా దయచేసి ఎవరెవరు ఉన్నారో మేము చూడలేకపోతున్నాం కాబట్టి అనేలా భావించకండి. ఈ యొక్క వాహనంపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మొదటగా ప్రారంభంలో వందే మాతర గీతం ఉంటుంది. కాబట్టి మీరు రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జి ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎన్వి సుభాష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదట వందే మాతరం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్షుల వారి హర్ ఘర్ తిరంగాలో ఇప్పటికే 40 లక్షల ఇళ్ల మీద భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన దేశభక్తిని మనం చాటుదాం. ఈ రోజు ప్రపంచ దేశం అంతా కూడా ప్రపంచంలో దేశాలు కూడా భారతదేశం ఐక్యత భయపడాలి. కానీ మనలో మన ఐక్యత అనైక్యతని ప్రదర్శించకూడదు. కానీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సంకనేని వెంకటేశ్వరరావు గారు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నారు. కాదు కాబట్టి నేను తెలంగాణ అందరినీ కూడా కోరుతున్నాను, ముఖ్యంగా యువకులు కోరుతున్నాను. ఈ హర్ ఘర్ తెలంగాణ ఇవాళ రేపు ఇళ్ల మీద జెండాలు ఎగిరేయండి, తెలంగాణ ర్యాలీలో పాల్గొనండి. రోడ్డు అవతల వైపు వెళ్ళదు, అవతల వైపు వెళ్ళదు. మనం రిటర్న్ లో అక్కడ వెళ్తాము. ఈ ఒకటే రోడ్లే ఉండాలి. మనందరం ముందుకు పోయి యూటర్న్ తీసుకొని అంబేద్కర్ స్టాచ్యూ వైపు వెళ్తాం. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీ గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12.6 లక్షల మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.9 వస్తే, ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా మీకు దిగులు ఎక్కువ ఉన్నది. గత సంవత్సరం వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నారు. ఈ వాడకం, యూరియా వాడకం వల్లనే ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత. యూరియా బ్లాక్ ను అమ్మడానికి నాయకుల ఒక ప్రోత్సాహంతో యూరియా దళాన్ని, కొంతమంది ఎరువుల దళాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు వాలంటీర్స్ అందరినీ కూడా మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ సిస్టమేటిక్ గా పేపర్లు మీరు సాగించేటట్టు చూడాలి. అందరినీ కూడా మాట్లాడతాము. అందరి చేతిలో త్రివర్ణ పతాకం లేదా ప్లకార్డ్ తప్పనిసరిగా తమ తమ చేతుల్లో పట్టుకోవాలి. తీసుకున్నామా ఏ వెహికల్ ఎక్కడ
భారత్ మాతా కి